Hi friends, welcome to Sridhar CC Ananthapuram YouTube channel and welcome to our exclusive session of editorial analysis. So we start with the quote of the day for the motivation. One word substitutes discuss చేస్తూ ఉన్నామండి. అదేవిధంగా ఎడిటోరియల్ వొకాబులరీ, సో దాంట్లో కూడా ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కంటెంట్ వొకాబులరీ డిస్కస్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వాటి అప్లికేషన్ బేస్ చేసుకున్నటువంటి అనాలిసిస్ డిస్కస్ చేస్తున్నాం. ఇంకా టెస్ట్ ఆఫ్ ద డే, సో లాస్ట్ క్లాస్ నుంచి మనము ఈ యొక్క ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ని ఫోకస్ చేయడం జరిగింది. లెట్స్ సీ. సో లెట్స్ స్టార్ట్ విత్ ద కోడ్ ఆఫ్ ద డే. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ హూ ఆర్ ఓన్లీ గోయింగ్ టు లిఫ్ట్ యూ హైయర్. సో విచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ యూ సరౌండెడ్ విత్? సో మీ చుట్టూతో ఎలాంటి మనుషులు ఉన్నారు? జస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మిమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నారా, మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తున్నారా, లైక్ మిమ్మల్ని నెగిటివ్స్ పాయింట్అవుట్ చేస్తున్నారా, పాజిటివ్స్ని ఎత్తి చూపిస్తున్నారా? సో మీతో ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నారు? జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఒకసారి క్రాస్ చెక్ చేయండి. దిస్ లైక్ ఇంట్రోస్పెక్షన్ ఈజ్ కంపల్సరీ. సో ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, లైక్ మీరు మీ స్టేజ్లో ఉండడానికి నంబర్ ఆఫ్ రీజన్స్లో మీ సరౌండింగ్స్లో మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి మీరు ఫ్రెండ్స్ అని నేమ్ ఇవ్వండి, లేదా రిలేటివ్స్ అని నేమ్ ఇవ్వండి, నైబర్స్ అని నేమ్ ఇవ్వండి, ఏ నేమైనా ఇవ్వండి, కానీ సో వాళ్ళ నుండే సో మెయిన్ మీ యొక్క గ్రోత్ డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ నుండి అంటే వాళ్ళు మిమ్మల్ని అంటే మీ ప్లేస్లోకి వచ్చి మీకేమీ ఇది చేయరు, కానీ వాళ్ళ యొక్క ప్రభావం ఎంతైనా మీ మీద ఉంటుంది. సో కాబట్టి ది బెస్ట్ థింగ్ యూ కెన్ డూ, నువ్వు బెస్ట్ ఫ్రెండా, బెస్ట్ రిలేటివ్, బెస్ట్ నైబర్, వాట్ ఎవర్ దట్ ఈస్, నీకి డిమోటివేట్ చేసే విధంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళకి జస్ట్ అవాయిడ్ దెమ్ లైక్ పాయిజన్. ఆ వీక్నెస్ ఇచ్చేటటువంటి పర్సన్స్ ఎవరైనా సరే, డిమోటివేట్ చేసే పర్సన్స్ ఎవరైనా సరే, వాళ్ళు ఎంత రిలేషన్షిప్ ఉన్నా సరే వాళ్ళకి దూరంగా ఉండండి, అప్పుడే యూ విల్ గ్రో అప్. సో ఐ సా సమ్వేర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, సో ఎక్కడో చూశాను అనమాట, లైక్ అలాంటి డీమోటివేటెడ్ పీపుల్తో పాటు ఉన్నప్పుడు నీ గ్రోత్ అక్కడికే ఆగిపోతుంది, కానీ ఎప్పటికీ నీ గ్రోత్ పెరగదు అని చెప్పి. దట్స్ ట్రూ. సో ఎప్పుడైతే అలాంటి పీపుల్ నుంచి మీరు బయటకు వస్తారో దెన్ యూ స్టార్ట్ గ్రోయింగ్ గైస్. సో ఇక ఆమ్నివోరస్, లాస్ట్ క్లాస్లో మనం చూస్తున్నాం ఆమ్నివోరస్ అంటే ఆల్, లైక్ లివింగ్ ఆన్ ఆల్, డిపెండింగ్ ఆన్ ఆల్ ఫర్ ఈటింగ్ పర్పస్. ఫ్రూట్స్ మీద మాత్రమే ఆధారపడి, ఫ్రూట్ డైట్ అంటూ ఉంటారు కదా, ఫ్రూగివోరస్ అని అంటాం అనమాట. నెక్స్ట్ అది కాకుండా పర్సన్స్, హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఓన్లీ ఫ్రూట్స్ తింటారో, ఫ్రూట్ మీదనే డిపెండ్ అవుతారో, ఫ్రూటేరియన్ అంటారు. అడ్జెక్టివ్ ఫామ్లో చెప్పాలంటే ఫ్రూగివోరస్. ఆ పర్సన్ని చెప్పాలంటే ఫ్రూటేరియన్ అని అనడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క యానిమల్ ఫ్లెష్ మీద కాకుండా, సో రిమైనింగ్ అంటే కన్నా ఈ వెజ్ ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అయి బ్రతుకుతారో వాళ్ళని వెజిటేరియన్ అని అనడం జరుగుతుంది. అదే నాన్ వెజిటేరియన్ తెలుసు కదా, సో వెజ్ ఫుడ్తో పాటుగా రిమైనింగ్ మీద ఆధారపడితే. ఇక హ్యూమన్ ఫ్లెష్ని తిని బ్రతికేటటువంటి, సో జంతువులు కాదు హ్యూమన్ బీయింగ్స్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళని క్యానివల్స్ అంటారు. ఎవరైతే ఫుడ్ని సెన్సువల్ ప్లెజర్తో, సో చాలా ఆస్వాదిస్తూ స్వీకరిస్తారో ఫుడ్ని, అలాంటి వాళ్ళని గోమండ్ అంటారు. రైట్. ఇంకా సో వొకాబులరీకి వచ్చినట్లయితే వ్యారీనెస్, సో అవేర్ అంటూ ఉంటారు కదా, సో యూ కెన్ రిమెంబర్ విత్ దట్ రూట్, అవేరీనెస్. సో ఏంటిది అంటే కాషన్. సో కాషన్ అంటే సో కేర్ఫుల్గా, అవేర్గా ఉండడం. అలర్ట్నెస్, సర్కంస్పెక్షన్. సర్కమ్ అనేటటువంటి రూట్ చుట్టూతా అనే మీనింగ్ వస్తుంది. స్పెక్ అనేటటువంటి రూట్ అబ్జర్వ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. చుట్టూతా అబ్జర్వ్ చేయడం అంటే అలర్ట్గా ఉండడం. సస్పిషన్, డౌట్ అంటాం. స్కెప్టిసిజం, డౌట్ అంటాం. సో డౌట్కి రిలేటెడ్ వర్డ్స్ స్కెప్టిసిజము, ఈ యొక్క సస్పిషన్ కూడా. ఇక లైవ్లీహుడ్ అంటే తెలిసిన టర్మే. సో అంటే మన బ్రతుకు తెరువు అంటారు కదా, దాన్ని లైవ్లీహుడ్ అంటారు. మేకింగ్ ఎ లివింగ్ విత్ బేసిక్ నెసెసిటీస్, ఏంటంటే ఫుడ్, వాటర్, షెల్టర్, క్లోతింగ్, ఇలాంటివన్నీ. ఇక మీన్స్ ఆఫ్ సపోర్ట్, సబ్సిస్టెన్స్, ఇక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, వీటన్నిటిని అరేంజ్ చేసుకునేదే లైవ్లీహుడ్. ఇక రేజ్ అంటావా, రేజ్డ్ వర్బ్ ఫార్మ్స్. సో యాక్చువల్గా ఈ రోడ్ రేజ్ అనేటటువంటి టర్మ్ అప్పుడప్పుడు వింటాము, అంటే విపరీతంగా కంట్రోల్ లేకపోకుండా సో వెహికల్స్ని నడిపేటటువంటి దాన్ని రోడ్స్ మీద రోడ్ రేజ్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ రేజ్ అనేది వర్బ్గా తీసుకుంటాం. ఇట్స్ ఆల్ అబౌట్ డిసీజ్ గురించి. క్విక్గా, అన్కంట్రోలబుల్గా స్ప్రెడ్ అవుతుంది అంటే దాన్ని రేజ్ అంటాము. సో దాని హైట్ చాలా అన్కంట్రోలబుల్గా ఉన్నటువంటి, సో హై డిగ్రీ ఆఫ్ ఇంటెన్సిటీలో ఉన్నటువంటి అనే మీనింగ్తో రేజ్ యూజ్ చేస్తాం. స్కేలింగ్ అంటే ఇది వర్బ్గా యూజ్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. అసెండింగ్ అంటే పైకి ఎదగడం, గో అప్, గో ఓవర్, మౌంటింగ్. సో
పెరగడము, క్లైంబింగ్ అప్, క్లైంబింగ్ ఓవర్ ఇలాంటి సెన్సెస్తో తీసుకోవచ్చు. ఇక క్లోజ్ ఇన్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రిపోజిషన్ అనమాట. అలా వస్తే ఫ్రేజల్ వర్బ్ అంటాం. క్లోజ్ ఇన్ అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్కి టు కమ్ నియరర్ టు సంథింగ్, సో దగ్గరగా వస్తున్నాడు, హీ ఈస్ క్లోజింగ్ ఇన్ అంటే సో అతను క్లోజ్ చేస్తున్నాడు, మూసేస్తున్నాడు అని కాదు, సో దగ్గరగా వస్తున్నారు అనే మీనింగ్తో క్లోజ్ ఇన్ అనే ఫ్రేజల్ వర్బ్ ఇస్తుంది. ఇక సిగ్నిఫికెంట్లీ మనం రెగ్యులర్గా చూసేటటువంటి యాడ్వర్బ్. సో సిగ్నిఫికెంట్లీ అంటే హ్యావింగ్ సిగ్నిఫికెన్స్, హ్యావింగ్ ఇంపార్టెన్స్, సో ఇంపార్టెంట్లీ, అప్రిషియబుల్లీ, నోటబుల్లీ అనే మీనింగ్తో తీసుకోవచ్చు. ఇక రోలింగ్ అడ్జెక్టివ్గా తీసుకుంటే ఒక స్టడీ అండ్ కంటిన్యూస్ మేనర్గా జరుగుతూ ఉందనుకో, అప్పుడు రోలింగ్ అంటాం. మిడిల్ అనే టర్మ్తో గుర్తుపెట్టుకోవచ్చు, యావరేజ్గా, నార్మల్, మీడియం అని. రాదర్ దాన్, ఇన్స్టెడ్ ఆఫ్. డ్రాప్, ఏదైనా డ్రాప్ అయింది అని అంటాం కదా, డ్రాప్డ్ వర్బ్, కానీ డ్రాప్ అనేది ఇక్కడ నౌన్గా యూజ్ చేస్తుంటారు. అంటే అర్థం వచ్చేసి సో ఏదైనా డ్రాప్ అయింది, దట్ మీన్స్ రెడ్యూస్ అయింది, డిక్లైన్, డౌన్ టర్న్, డిక్రీజ్. నెక్స్ట్ రాదర్ దాన్ అంటే ఏంటి, సో ఇన్స్టెడ్ ఆఫ్, దానికి బదులుగా నేను ఇంకోటి చేస్తాను, రాదర్ ఐ డూ దిస్ దాన్ దట్ వర్క్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ బ్యారింగ్ అనేది ప్రిపోజిషన్గా యూజ్ చేస్తున్నప్పుడు, అంటే ఐఎన్జీ ఫార్మ్స్ కూడా అప్పుడప్పుడు ప్రిపోజిషన్స్గా యాక్ట్ చేస్తాయి, V3 ఫార్మ్స్ కూడా ప్రిపోజిషన్గా యాక్ట్ చేస్తాయి, జాగ్రత్త. బ్యారింగ్ అంటే ఎక్సెప్ట్ ఫర్, అంటే ఇది తప్పించి, అపార్ట్ ఫ్రమ్, అదర్ దాన్, ఎక్స్క్లూడింగ్ దిస్ అన్నప్పుడు బ్యారింగ్ దిస్ అంటే ఇది కాకుండా అనే మీనింగ్తో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చింది, నాకు తెలిసి దిస్ ఈజ్ ద ఓన్లీ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ టు దిస్ క్లాస్, ఇన్ దిస్ ఎడిటోరియల్. కమ్ యాజ్ అ సర్ప్రైజ్, ఇఫ్ సంథింగ్ కమ్స్ యాజ్ అ సర్ప్రైజ్ ఇట్ మేక్స్ సమ్వన్ ఫీల్ సర్ప్రైజ్డ్ అనమాట. సో ద గుడ్ న్యూస్ హ్యాస్ కమ్ యాజ్ అ సర్ప్రైజ్ అంటే అనుకోకుండా, అన్ఎక్స్పెక్టెడ్గా నాకు సర్ప్రైజ్ చేసింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వైరాలజిస్ట్, అబౌట్ వైరసెస్, వైరల్ డిసీజెస్ గురించి స్టడీ చేసేటటువంటి ఒక స్పెషలిస్ట్ని వైరాలజిస్ట్ అంటారు. వైడ్ స్ప్రెడ్ అడ్జెక్టివ్, వైడ్ స్ప్రెడ్ డిసీజ్ అంటాం కదా జనరల్గా, కామన్గా, సో బాగా స్ప్రెడ్ అయిపోయినటువంటి. రిఫ్లెక్ట్ చేయడం అంటే ఇండికేట్ చేయడము, షో, రివీల్, ఎగ్జిబిట్ చేయడము. అపారెంట్లీ అనిపిస్తోంది, ఏమని అనిపిస్తుంది అంటే అపారెంట్లీ, ఎవిడెంట్లీ, ఇట్ అపియర్స్ దట్, అపారెంట్లీ, సీమింగ్లీ. నెక్స్ట్ రివీల్ అంటే ఏంటి, సో ఓపెన్ అప్ చేయడం, డిస్క్లోజ్, ఎగ్జిబిట్, డిస్ప్లే, ఇవన్నీ కూడా సిమిలర్గానే వస్తున్నాయి చూడండి. అన్డిటెక్టెడ్, డిటెక్ట్ చేయకుండా, డిస్కవర్ చేయబడకుండా. సిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ కలిగి, సిమ్టమ్స్తో పాటు వచ్చేటటువంటిది. అసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ లేకుండా వచ్చేటటువంటిది. ఈ టర్మ్స్ మనం చెప్పాల్సిన అవసరం ఎలా, సో బాగా అలవాటు అయిపోయి వినినటువంటి టర్మ్స్. ఇక ప్రీ సిమ్టమాటిక్ అంటే ఏంటి, సో మైల్డ్ ఇల్నెస్ లేదా సిమ్టమ్స్ కలిగి ఉండేటటువంటి పరిస్థితిని ప్రీ సిమ్టమాటిక్ అంటారు, అంటే సిమ్టమ్స్ ఇంకా వచ్చిండు లైట్గా ఉంటాయి అనమాట. ఇక ర్యావేజ్ అంటే ఏంటి, సో వర్బ్ ర్యావేజ్డ్, ర్యాంపేజ్, సావేజ్, రేజ్, ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ టర్మ్స్ అనమాట. విపరీతంగా, ర్యూన్, డెస్ట్రాయ్, సో డెవాస్టేట్, సో నాశనం చేయడం అనే మీనింగ్తో ర్యావేజ్ యూజ్ చేస్తాం. వేరియంట్ అంటే అర్థం ఏంటి, సో ఒక ఫార్మ్ ఆఫ్ వర్షన్ అన్నమాట. సో మ్యూటెంట్ ఆఫ్ సంథింగ్, ఒక వైరస్ ఇంకో వైరస్ అంటే డిఫరెంట్గా ఫామ్ అయ్యి వచ్చేటటువంటి దాన్ని వేరియంట్ అంటారు. హైజీన్ అంటే తెలుసు, క్లెన్లీనెస్. డ్రైవ్, ఇది లాస్ట్ క్లాస్లో కూడా వచ్చింది, క్యాంపెయిన్, మూమెంట్, ఎఫర్ట్ పెట్టడము, పుష్ చేయడము. ఇక ఎపిడమిక్ అంటే ఏంటి, ఎపిడమిక్, ఎండమిక్ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎపిడమిక్ అంటే ఒక జనరల్ అవుట్ బ్రేక్, ఒక ఫ్లేర్ అప్, ఎరప్షన్, సో సడన్గా ఏదైనా స్టార్ట్ అయిందంటే అదే ఎపిడమిక్ అంటారు. ఇక ఎండమిక్ అంటే డిసీజ్ గురించి మాట్లాడినప్పుడు సో అది పర్టికులర్ లొకేషన్కి మాత్రమే రెస్ట్రిక్ట్ ఉంటుంది, ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే ఉంటుంది, ఇంక ఏ ఏరియాకి స్ప్రెడ్ అయ్యింది, దాన్ని ఎండమిక్ అంటారు. ఇక అవుట్ బ్రేక్ అంటే ఏంటి, అవుట్ బర్స్ట్, ఫ్లేరింగ్ అప్, బ్రేక్అవుట్, సడన్ అక్కరెన్స్ ఆఫ్ సంథింగ్, ఏదైనా సడన్గా స్టార్ట్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది అంటే దాన్ని అవుట్ బ్రేక్ అని అంటాం అనమాట. ఇక మ్యాటర్లోకి వచ్చినట్టయితే ఈజింగ్ ఆఫ్ అంటే కంఫర్టింగ్ అన్నట్టు. సో ఆన్ కరోనా వైరస్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా ఏమంట, సో కేస్ అండ్ ఫెటాలిటీ రేట్స్ అంటే ఏంటి బాబు, సో డెత్ రేట్ అనమాట. హ్యావ్ ఫాలన్ ఫ్రమ్ ద పీక్స్ రీచ్డ్ ఇన్ సెప్టెంబర్లో వచ్చిన పీక్ స్టేజ్ నుంచి కిందికి పడిపోయే ఫెటాలిటీ రేట్స్ కానీ ఈ యొక్క కోవిడ్-19 కేసెస్ రిలేటెడ్ కానీ, ఫెటాలిటీ అంటే డెత్ రేట్ కానీ బాగా పడిపోవడం తగ్గడం జరిగింది. ఇక 2020 డ్రాస్ టు యువర్ క్లోజ్ అనేది ఒక ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్, అంటే సో ఎండింగ్కి వచ్చే టైంలో దే లుక్ ఫార్వర్డ్ టు ద న్యూ ఇయర్ విత్ వ్యారీనెస్ అంటే అలర్ట్నెస్ అని చెప్పుకున్నాం కదా. సో అలర్ట్గా, రెడీగా ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త సంవత్సరానికి ఇండియన్స్, అండ్ హోప్ ఆఫ్టర్ సఫరింగ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇయర్స్ ఇన్ హిస్టరీ. సో చాలా హోప్స్తో ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ చరిత్రలోనే చాలా వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇయర్స్ని ఎక్స్పీరియన్స్ అయ్యి
సో ఎదురు చూస్తూ ఉన్నారు, ఒక హెల్త్ వైజ్ అయితేనేమి, సో ఎకనామికల్గా అయితేనేమి, రెండు రకాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. నియర్లీ 1,48,000 రిజిస్టర్డ్ డెత్స్ COVID-19 జరగడం జరిగింది ఈ ఇయర్. తర్వాత ఎకనామికలీ సో చాలామంది తమ యొక్క జీవన భృత్యాలని, జీవన శైలిని కోల్పోవడం జరిగింది. సో అందుచేత అందరూ కూడా లుక్ ఫార్వర్డ్ టు, సో యాంటిసిపేటింగ్ అనే మీనింగ్ వస్తుంది, అంటే ఎక్స్పెక్టింగ్ ఇన్ పాజిటివ్. ఇక పాండమిక్ కంటిన్యూస్ టు రేజ్, అంటే పాండమిక్ అనేది ఆపకుండా పెరుగుతూ ఉన్నప్పుడు, కంటిన్యూ అవుతూనే ఉన్నప్పుడు డైలీ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఈ డెత్స్ స్కేలింగ్ ఫ్రెష్ పీక్స్ ఇన్ యూరోప్లో చూసినట్టయితే అవి స్కేలింగ్ అంటే క్లైంబింగ్ అప్, ఇంకా కొత్త స్థాయికి చేరుతున్నాయంటే పెరుగుతూ ఉన్నాయి యూరోప్. ద యూఎస్ ఈజ్ క్లోజింగ్ ఇన్ ఆన్. యూఎస్ గురించి మాట్లాడాల్సి వస్తే 20 మిలియన్ కన్ఫర్మ్డ్ కేసెస్ ఉన్నాయి. అంతేకాకుండా 3.4 lakh డెత్స్ ఉన్నాయి. ఇక కొన్ని కంట్రీస్ లైక్ లాటిన్ అమెరికాలో అయితే కేసెస్ హ్యావ్ రిమైండ్ హై. సో అవి ఇంకా ఇప్పటికీ హైగానే ఉంటున్నాయి, రైజింగ్లోనే ఉంటూ ఉన్నాయి. సో ఇక కాంట్రాస్ట్లో వచ్చినట్టయితే ఈ సిచ్యువేషన్ మన ఇండియా స్టిల్ రిజిస్టర్డ్స్. ఇండియాలో అయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డైలీ ఇన్ఫెక్షన్స్ రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. సో డెత్స్ ఇన్ ఏషియా, ఏషియాలో డెత్స్ కూడా రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. డైలీ రేట్ హ్యాస్ కమ్ డౌన్ సిగ్నిఫికెంట్లీ. మరి వాటితో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్గా తగ్గముఖం అయితే పట్టాయి. డైలీ రేట్ అయితే తగ్గడం జరిగింది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డైలీ ఇన్ఫెక్షన్, యావరేజ్ ఆఫ్ లెస్ దాన్ 24,000 cases and 250 deaths between 20 and 26 of December. From the peak of close to 1 lakh and more than 1,000 deaths a day in mid-September. సెప్టెంబర్లో చూసుకున్నట్టయితే నియర్లీ 1,000 మంది చనిపోతున్నారు, 1 lakh కేసెస్ వచ్చేటివి. ఇప్పుడు December 20 to 26 కనుక చూసుకున్నట్టయితే డైలీ 24,000 కేసెస్ మాత్రమే రిజిస్టర్ అవుతూ ఉన్నాయి, 250 డెత్స్ మాత్రమే ప్రతిరోజు రిజిస్టర్ అవుతున్నాయి. యూరోపియన్ కంట్రీస్కి కంపేర్ చేస్తే చాలా బెటర్ కండిషన్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ దీస్ ఆర్ మచ్ లోయర్ నంబర్స్. ఏమిటితో కంపేర్ చేస్తే యూఎస్తో కంపేర్ చేస్తాం. కంపేరబుల్లీ ఫ్యూవర్ దాన్, ఎవరికి కంపేర్ చేస్తే రిజిస్టర్డ్ ఇన్ ద లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ యూరోప్ అండ్ లాటిన్ అమెరికా. సో ఈ లార్జర్ కంట్రీస్ యూరోప్లో, లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి లార్జర్ కంట్రీస్ కనుక తీసుకుంటే వాటికి కంపేర్ చేసుకున్నా కూడా ఈ రేట్ తక్కువనే చెప్పాలి. ఇక్కడ టెస్ట్ మిడ్లింగ్ నంబర్స్. సో మిడ్లింగ్ అంటే యావరేజ్ నంబర్స్, మినిమం 732 tests and 15.8 కన్ఫర్మ్డ్ కేసెస్ పర్ మిలియన్ పీపుల్ మనము చూడొచ్చు అనమాట యావరేజ్గా, కంపేర్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, రిమైనింగ్ వరల్డ్తో కంపేర్ చేసుకున్నట్టయితే. ఇక టెస్టింగ్ నంబర్స్ కూడా చాలా హ్యావ్ ఫాలెన్ స్లైట్లీ ఇన్ ద పాస్ట్ మంత్. సో టెస్టింగ్ నెంబర్ కూడా కొద్దిగా స్లైట్గా తగ్గిందని చెప్పొచ్చు. బట్ ద సిగ్నిఫికెంట్ డ్రాప్ సో in recorded deaths suggests that rather than experiencing a new peak in daily infections and deaths, India still remains in the down phase since the సెప్టెంబర్ పీక్. సో ఇప్పుడు ఓవరాల్గా మనం ఇంకొకసారి అనలైజ్ చేసుకున్నట్టయితే టెస్టింగ్ నెంబర్స్ పక్కన పెడితే సిగ్నిఫికెంట్ డ్రాప్, అంటే అపారెంట్లీ సో ఇంపార్టెంట్ డ్రాప్, కంప్లీట్గా పడిపోయింది. రికార్డెడ్ డెత్స్ రిలేటెడ్గా చూసుకున్నట్టయితే దీని నుంచి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, సో మనము చాలా దూరంగానే వచ్చేసాం, డౌన్ ఫేజ్లోకి వచ్చేసాము ఎక్కడ సెప్టెంబర్ పీక్ స్టేజ్ని చూసిన తర్వాత. ద కేస్ అండ్ డెత్ కర్వ్స్ ఆర్ హెడెడ్ ఫర్దర్ సౌత్ ఈజ్ అ గుడ్ సైన్ ఫర్ ద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ కేస్ కానీ డెత్ కర్వ్స్ కానీ హెడెడ్ ఫర్దర్ సౌత్ అంటే కన్నా తగ్గుముఖం పట్టడము అనే మీనింగ్తో తీసుకోవచ్చు. ఇట్స్ అ గుడ్ సైన్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ సిస్టమ్కి ఇది ఒక మంచి సిగ్నల్గా తీసుకోవచ్చు. వైల్ నో అదర్ కంట్రీ బ్యారింగ్ అంటే ఎక్సెప్ట్ ఫర్, సో ప్రిపోర్షన్గా యూజ్ చేస్తున్నాడు. The US has reached or crossed the per day peak of nearly 1 lakh cases that India registered in September. The lower number of cases registered recently, even as the country eased its physical distancing measures and travel restrictions and went through a festive season, might come as a surprise. సో ఇక మిగిలిన కంట్రీస్లో అంటే యూఎస్ తప్పించి యూఎస్ని ఎక్సెప్షన్ చేసుకుంటూ చూసినట్లయితే ఈ పర్ డే పీక్ ఏదైతే ఉందో 1 lakh కేసెస్ రిజిస్టర్ చేసింది సెప్టెంబర్లో. కానీ దాని తర్వాత ఈ లోయర్ నెంబర్ ఆఫ్ కేసెస్ విషయమై మాట్లాడాల్సి వస్తే, సో ఫిజికల్ డిస్టెన్సింగ్ మెషర్స్, సో అంటే లైక్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇది కొద్దిగా ఈజ్ చేసినప్పటికీ, అంటే కొద్దిగా కంఫర్ట్ వదిలినప్పటికీ, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ తీసివేసినప్పటికీ కూడా ఫెస్టివ్ సీజన్ ద్వారా, అంటే ఈ వింటర్ ఒకటి, ఫెస్టివల్స్ రావడం ఒకటి, ఈ సీజన్ ద్వారా మనం ముందరకు పోయినప్పటికీ కూడా సో ఈ లోయర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, సో డెఫినెట్లీ దట్ కమ్ యాజ్ అ సర్ప్రైజ్. సో నిజంగా సర్ప్రైజ్ చేసేటటువంటి విషయమే. కానీ వైరాలజిస్ట్ అయినటువంటి జాకబ్ జాన్ అండ్ ఎంఎస్ శేషాద్రి హ్యావ్ ఆర్గ్యూడ్ ఏమని, ద పీకింగ్ ఇన్ సెప్టెంబర్ డినోటెడ్ ద పాండమిక్స్ వైడ్ స్ప్రెడ్ నేచర్ అండ్ అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్
and was reflected even more apparently in the ICMS Sero surveys. సో వాళ్ళేం ఆర్గ్యూ చేస్తున్నారంటే ఈ సెప్టెంబర్ పీక్ ఏదైతే ఉందో అది వైడ్ స్ప్రెడ్ అంటే చాలా స్ప్రెడ్ అయినటువంటి అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్ గురించే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఐసీఎంఆర్ సెరో సర్వేస్ కూడా ఇవే తెలియజేస్తున్నాయని చెప్పారు. ఈ సెరో సర్వేస్ ఏవైతే ఉన్నాయో దే రివీల్డ్ మచ్ హయ్యర్ నంబర్ ఆఫ్ undetected infections, many of them asymptomatic before the September peak. సో ఈ సెరో సర్వేస్ ద్వారా ఆల్రెడీ ఈ ఐసీఎంఆర్ సో మెడికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సో వీటి యొక్క సర్వేస్ ద్వారా అన్డిటెక్టెడ్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉన్నాయని తెలిసింది. అండ్ దాంట్లో కూడా చాలామంది అసిమ్టమాటిక్గా ఉన్నారని కూడా తెలిసింది ఈ సెప్టెంబర్ పీక్ కంటే ముందరనే. ఇక వైరస్ ర్యావేజ్డ్ అంటే డెవాస్టేటెడ్, ర్యూన్డ్ అర్బన్ సెంటర్స్ అన్నిటిని ర్యూన్ చేసి స్ప్రెడ్ టు రూరల్ ఏరియాస్ కూడా వెళ్ళడం జరిగింది. వైరాలజిస్ట్ ఎస్టిమేటెడ్ దట్ ద నియర్లీ a third of the population, సో పాపులేషన్లో 3వ వంతు భాగం హ్యాడ్ ఆల్రెడీ బీన్ ఎక్స్పోజ్డ్ అని చెప్పి ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు. ఇండికేటింగ్ దట్ half of the herd immunity level required to end the spread had already been reached by mid-September. Herd immunity, half of the herd immunity level ఏదైతే ఉందో అది స్ప్రెడ్ని ఎండ్ చేయడానికి కావాల్సినది ఆల్రెడీ మిడ్-సెప్టెంబర్కే రీచ్ అయిపోయింది అని తెలియజేస్తున్నారు. సో ఈ విషయం మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందబ్బా అంటే డైలీ కేస్ అండ్ ఫెటాలిటీ రేట్స్ తక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్సో సజెస్ట్ దట్ ఇండియా ఆఫ్టర్ బిగిన్స్ ఇట్స్ వ్యాక్సినేషన్ డ్రైవ్ బిగిన్ చేసిన తర్వాత ఎపిడమిక్ షుడ్ ఈజ్ ఫర్దర్, ఇది ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అండ్ కుడ్ బికమ్ ఎండమిక్. సో తగ్గుముఖం బట్టి అది కంప్లీట్గా ఎండమిక్గా మారేటటువంటి అవకాశం ఉంది. ఎండమిక్ అంటే ఏదో ఒక ఏరియాకి ఒక రీజన్కి రెస్ట్రిక్ట్ అయ్యే అవకాశం ఉంది. దిస్ డస్ నాట్ లెసన్ ద డేంజర్స్ ఆఫ్ లోకల్ అవుట్బ్రేక్స్ అండ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ న్యూ వేరియంట్స్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ఈ లోకల్ అవుట్బ్రేక్స్, లోకల్గా వచ్చేటటువంటివి కావచ్చు, లేదా కాంప్లికేషన్స్ ఆఫ్ ద న్యూ వేరియంట్స్, కొత్త రకం వైరస్లు ఏవైతే వస్తున్నాయో దానిలో నుంచి దానిలో నుంచి వచ్చే డేంజర్స్ని అయితే తగ్గించవు అనేది మనం తెలుసుకోవాలా. ది స్టాండర్డ్ సేఫ్టీ మెజర్స్ ఏంటివి, మాస్క్ వేరింగ్ అయితేనేమి, హ్యాండ్ హైజీన్ అయితేనేమి, క్రౌడింగ్ ఆబ్సెన్స్ అంటే క్రౌడింగ్ లేకపోకుండా ఉండడం అయితేనేమి, రెన్యూ టెస్టింగ్ అండ్ ట్రేసింగ్ అనేటివి అవి ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అప్పుడే we can move on. So that's all guys. Test of the day తీసుకున్నట్టయితే సెరో సర్వేస్ రివీల్డ్. ఇక సో రిమెంబర్ గైస్, మచ్ టేక్స్ CD stands for comparative degree, very takes PD. Very means PD means positive degree. Very tall అనాలా, much taller అనాలా, very good అనాలా, much better అనాలా. This is a rule, so fix it, lock it. సో ఇక్కడ మచ్ తర్వాత హై అంటున్నాడు, తప్పు, హయ్యర్ రావాలా. హయ్యర్ నంబర్ ఇక్కడ ఉంది. సో నంబర్ సింగులర్ నౌన్ కాబట్టి ఆర్టికల్ కంపల్సరీగా ఉండాలి, ఇక్కడ లేదు. ఇక్కడ మచ్ హై రాదు, హైయెస్ట్ రాదు, అండ్ రాదు, అండ్ ద ఆన్సర్ ఈజ్ 4. దిస్ ఎక్స్ప్లెయిన్స్ అన్నప్పుడు సజెస్ట్ ఎలా వస్తుంది, సజెస్టే వస్తుంది. సజెస్ట్ ఈ రెండిట్లో ఉంది, బట్ ఆల్సో జనరల్గా నాట్ ఓన్లీతో ప్రిఫర్ చేస్తాము. సో ఆన్సర్ ఈజ్ డి. మస్ట్ రిమైన్, సో లాస్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఈజీ గుర్తు. మస్ట్ బీ తర్వాత V4 V3 యాక్సెప్టెడ్, రిమైన్ రాదు, సో రాదు. సో ఇక్కడ మనకు మిగిలిండేది మస్ట్ బీ రిమైండ్ ఛాన్స్ ఉంది, మస్ట్ బీ రిమైనింగ్ ఛాన్స్ ఉంది. కానీ అక్కడ అవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నప్పుడు ఉండబడాల్సిందే కాదు, ఉండాల్సిందే. మస్ట్ రిమైన్, నో ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్, ఫార్దర్ ఈజ్ అబౌట్ డిస్టెన్స్, అది వాడకూడదు ఎప్పుడే కానీ. ఆర్ హెడెడ్ ఫర్దర్ అనాలా. సో ఇక్కడ కర్వ్స్, కేస్ రిలేటెడ్, డెత్ రిలేటెడ్ కర్వ్స్ అన్నప్పుడు ఆరే రావాలి, ఈజ్ రాదు. ఆర్ హెడింగ్ ఫర్దర్, సో ముందరికి వెళ్తూ ఉన్నాయి. సో వెళ్ళబడుతూ ఉన్నాయి, యాక్టివ్ సెన్స్ అవసరం లేదు. పాస్ట్ కాదు, ఎందుకంటే ఈజ్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ 4. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద టెస్టింగ్ నంబర్స్ హ్యావ్ ఫాలెన్ స్లైట్లీ. సో డెఫినెట్లీ హ్యావ్ ఫాలెన్ స్లైట్ కాదు. బీ తర్వాత V3 ఫామ్ వచ్చినప్పటికీ హ్యావ్ తర్వాత బీ రాదు, హ్యావ్ తర్వాత V3 వస్తుంది, ఫాల్ కాదు. హ్యావ్ బీన్ ఫాలెన్ ప్యాసివ్ సెన్స్ అవసరం లేదు, అండ్ ఆన్సర్ ఈస్ నో ఇంప్రూవ్మెంట్. Okay guys, that's all for the day. I hope you enjoyed watching the class. So who didn't subscribe to our channel. More are yet to come, and don't forget to like. Thank you. Signing off.